స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు ప్రియులారా? మరొకసారి మనందరి రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మీకు అందరికీ ఒక శుభవార్త తెలియజేయాలని ఆశపడుతున్నాను. మన ఈ యొక్క క్రీస్తు రాకడ స్వరం అనే ఈ కార్యక్రమాలు ప్రతి శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ప్రసారమవుతూ ఉన్నాయి. అయితే ఈ నెల నుంచి, అనగా జూలై నెల నుంచి మనకు శుక్రవారం 7:30తో పాటు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 6:30 గంటల వరకు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు మీరు చూడటానికి ప్రియులారా దేవుడు ద్వారాలు తెరిచారు. కాబట్టి మీరు ఈ కార్యక్రమాలు చూడండి. అలాగే ఇతరులను కూడా మరి ఈ కార్యక్రమాలు చూసినట్లుగా మీరు ప్రోత్సహించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం కొరకు దయచేసి మీరు ప్రార్థన చేయండి. దేవుని నామ మహిమార్థమై ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ప్రజలకు ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఉండాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. కాబట్టి దయతో మీరు ఈ ప్రకటనను, ఈ శుభవార్తను జ్ఞాపకం చేసుకొని ఇతరులకు పరిచయం చేయండి. మీరు కూడా చూడండి. మీకు ఒకవేళ టీవీ అందుబాటులో ఎల్లప్పుడూ ఉండదు, మనం బయటికి వెళ్తూ ఉంటాం. అయితే సెల్ ఫోన్లో కూడా ఈ కార్యక్రమాలు చోటు చేయటందుకే ఒక మంచి యాప్ను మన కీర్తన ఛానల్ వారు రూపొందించారు. కాబట్టి ఈ యాప్లో కూడా మీరు ఈ కార్యక్రమాలు చూడాలి అనుకున్నట్లయితే ప్రియులారా, మీరు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కు మీరు సంప్రదించినట్లయితే నేను మీకు ఆ వివరాలు చెప్తాను. కీర్తన ఛానల్ వారిని మీరు సంప్రదించినా కూడా వారు మీకు మరింత తేటగా చక్కగా వివరాలు తెలియచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఏ ఏ విషయాల్లో మనం సంపూర్ణలం కావలసి ఉన్నదో ఆ విషయాల గురించి కూడా ఒకదాని తర్వాత ఒకటి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రస్తుతం పరిశుద్ధతలో మనం సంపూర్ణలం కావాలి అనే సంగతుల గురించి ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధత వేరు, పవిత్రత వేరు. పవిత్రత వ్యక్తిగత జీవితంలో కడగబడిన స్థితిని తెలియచేస్తూ ఉంటుంటే, శుద్ధి చేయబడిన స్థితిని తెలియచేస్తూ ఉంటుంటే, పరిశుద్ధత అనేది ప్రత్యేకించబడిన జీవితాన్ని తెలియచేస్తుంది. పవిత్రత పరిశుద్ధతలో ఒక భాగం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ పరిశుద్ధత అనేది మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా విలువైనది. మరి పరిశుద్ధత ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అనే సంగతి గురించి ప్రస్తుతం మనం ధ్యానం చేస్తుంటుండగా అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటను తెలియచేశారు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము అని చెప్పి ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తున్న సంఘటన. ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధతను మనం ఎలా సంపూర్తి చేసుకోగలము లేక సంపూర్ణం కాగలము పరిశుద్ధతలో అని అంటే దేవుని భయముతో
మనము పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి, పరిశుద్ధతలో మనం సంపూర్ణం కావాలి అనే సంగతిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, ఈ విషయంలో మనకు ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఆ విషయాలు కూడా అపోస్తలుడైన పౌలు గారు తన ప్రియ శిష్యుడు లేకపోతే ప్రియ కుమారుడు అయిన తిమోతి గారికి ఈ విషయాలు వ్రాస్తూ ఉన్నాడు. ఆ 5 విషయాలు ఏంటో మనము వాటిని కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. నీ ఎవడమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్తున్న మాట, ఈ 5 విషయాలు నువ్వు జాగ్రత్తగా ఉండు, భయం కలిగి నడుచుకో, ఈ విషయాలను జాగ్రత్తగా చూచుకో. విశ్వాసులని చూస్తూ ఉన్నారు, ఆ ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్లయితే విశ్వాసులు కూడా ఆ ప్రకారంగా నడుచుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధత అనగా ప్రత్యేకించబడిన జీవితం. మనం ఎక్కడి నుంచి ప్రత్యేకించబడ్డాం? లోకంలో నుంచి, పాపంలో నుంచి ప్రత్యేకించబడ్డాం. సంఘము అనే మాటకు లోకం నుంచి వేరు చేయబడిన జీవితం కలిగిన వారు మనం. ఎక్లేసియా అనే పదానికి బయటకు పిలువబడిన వారు అని అర్థం. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి, పాపంలో నుంచి మనం బయటకు వచ్చేసేసాం. అయితే బయటకు వచ్చిన మనము, ప్రత్యేకించబడిన మనము వారికి లాగే ఇంతకు మునుపు ఎటువంటి జీవితం జీవించాము అటువంటి జీవితాన్ని జీవిస్తున్నగా వారిగా ఉన్నట్లయితే దానికి దీనికి పెద్ద తేడా ఏమి లేదు. దాని గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ సంగతులు తెలియచేస్తాడు. మొదటి వచనం చదువుతున్నాను ముందుగా. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. గమనించారు ఈ వాక్యాన్ని? ఈ భాగంలో మనం చూస్తే పౌలు గారు కొరింథీయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని అన్నాడు. మరి వారు ఏ స్థితిలో ఉన్నారు అని అంటే, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది అన్నాడు. శరీర సంబంధులైన మనుషులు, క్రీస్తునందు పసిపిల్లలు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? సంఘము అనగా వెలుపలకు లేక బయటకు పిలువబడిన వారు అని అర్థం. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి, పాపంలో నుంచి మనం బయటకు వచ్చాం. దానికి దీనికి తేడా ఏంటి అని అంటే, ప్రియులారా, ఈ లోకంలో ఉన్న వ్యక్తులను ఉద్దేశించి దేవుని వాక్యం ఏమని చెబుతుంది, బయటకు వచ్చిన వారు ఉద్దేశించి దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, బయటకు వచ్చిన వారు ఏ స్థితిలో ఉండాలంటే ఆత్మ సంబంధులైన మనుషులుగా, దైవ సంబంధమైన జీవితం జీవిస్తున్న వారిగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా గతంలో ఎలా జీవించాం ఇప్పుడు కూడా అలాగే జీవిస్తున్న జీవితం మన దగ్గర ఉంటే దానికి దీనికి తేడా ఏమి లేదు. కొరింథీయులు దాదాపు అదే స్థితిలో ఉన్నారు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, మీరు శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిపిల్లలే అని మీతో మాట్లాడాల్సి వచ్చెను అని చెప్తూ క్రిందకు వస్తే ఏమంటున్నాడో ఆ మాటను కూడా చదువుకుందాం. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 4వ వాక్యాన్ని చదువుతున్నాను. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ప్రియులారా, దయచేసి ఈ మాటను శ్రద్ధగా మనం గమనించాలి. ప్రకృతి సంబంధులైన మనుషులు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా రక్షించబడని వారు, పాత జీవితంలో ఉన్న వారిని ప్రకృతి సంబంధులైన మనుషులు అని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది కూడా మీ ఎదురు తీసుకొస్తాను. చూడండి, 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు. ప్రియులారా, రక్షణ పొందని ప్రతి ఒక్కరిని దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అని వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే ఈ ప్రకృతి సంబంధమైన మనుషుని యొక్క లక్షణం ఏమిటి అని అంటే, దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అని చెప్తూ ఉన్నాడు. అదే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
18వ వాక్యాన్ని చదువుకుందాం. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గుర్చిన వార్త అనగా దేవుని సంబంధమైన విషయాలు నశించుచున్న వారికి వెర్రితనము. ఇక్కడ వెర్రితనముగా ఉన్నవి ఎవరికి? ప్రకృతి సంబంధమైన మనుషునికి. అనగా ఈ వ్యక్తులు నశించుచున్న వ్యక్తిగా, అనగా లోకంలో తన ఆత్మను నాశనం వైపు తీసుకొని పోతున్న వ్యక్తిగా ఉన్న వ్యక్తులకి దైవ సంబంధమైన విషయాలు వెర్రితనంగా ఉంటాయి. అర్థం కాకపోవడమే కదా, అసలు అంగీకరించిన వాళ్ళే కాదు, ఇంకెక్కడ అంగీకరిస్తారు అర్థం కాని వ్యక్తి. కాబట్టి ప్రియులారా, ప్రకృతి సంబంధమైన మనుషుల యొక్క స్వభావం అలాగుంటే క్రీస్తునందు పసిపిల్లలుగా ఉన్న వ్యక్తుల యొక్క జీవితం సేమ్ టు సేమ్ అలాగే ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలియచేయబడతా ఉన్నాయి. ఏమంటున్నాడు? మీరు కూడా ప్రకృతి సంబంధమైన మనుషుల వల్ల ఉన్నవారు కారా? వాళ్ళకి మీకు తేడా ఏమైనా ఉన్నదా అని చెప్పి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. నేనేం చెప్తున్నాను? బయటకు పిలువబడ్డాము అని చెప్పుకున్నాం మనము, వేరు చేయబడ్డామని చెప్పుకుంటున్నాం మనము. చెప్పుకుంటే చాలదు. గతంలో జీవించిన జీవితానికి ఇప్పటి జీవితానికి ఒక తేడా కనపడాలి, ఒక మార్పు కనపడాలి. అయ్యో, అంతకు మునుపు జీవించిన జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయండి. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అతని జీవితం మారిపోయిందండి. అంతకు మునుపు అతను అంటే మాకు చాలా కోపం, కానీ ఇప్పుడు అతను చాలా మర్యాదగా నడుచుకుంటున్నాడండి. ఆమె చాలా మంచిగా ప్రవర్తిస్తున్నాడు. ఒకప్పుడు ఆమెతో గెలవటం కష్టమండి, ఇప్పుడు ఆమె మాట్లాడుతుంటే వినుబుద్ధి అవుతుందండి. అన్ని గురించి చెప్పగలరా? క్రీస్తునందు ప్రియులైనా మన వ్యక్తిగత జీవితాల్లో ఎంతవరకు మార్పు వచ్చింది? ఏ ఏ విషయాల్లో మనం మార్పు చెందాలో పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఆ విషయాల గురించే మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియులారా, 5 ప్రాముఖ్యమైన విషయాల్లో మనలో మార్పు కనపడాలి. ఏంటి ఆ విషయాలు? ఇక్కడ చెప్తున్నాడు. మొదటిది మాటలో. గత పర్యాయం ప్రియులారా ఈ మాటల గురించి ధ్యానం చేశాం. దీనికంటే ముందు అలాగే మనము ప్రస్తుతం రెండవది ధ్యానం చేస్తున్నాం, ప్రవర్తనలో. ప్రవర్తన గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఎపిసోడ్కి ముందు ఎపిసోడ్లో ఎటువంటి ప్రవర్తన మనలో ఉండకూడదో కొన్ని విషయాలు మనం చూసాం. ఈ రోజున మనము ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో ప్రియులారా దేవుని వాక్యంలోంచి ఈ దినాన కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి? మనము ప్రవర్తన అంతటిలో కూడా ప్రియమైన సోదరి సోదరుడా, ఒక రక్షించబడిన వ్యక్తిగా నీవు గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, నీ ప్రవర్తన అంతటిలో కూడా ఏం కనపడాలంటే దేవుని భయం కనపడాలి. మనలో దేవుని భయం కనుక కనపడితే మన జీవితాలు ఎలా ఉంటాయి అనే సంగతిని గురించి ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకి ఇలా తెలియజేస్తుంది. దాని విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 30వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందాం. ఇక మీదట నాకు రావలసిన జీతమును గుర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీ, గొర్రెపిల్లలో నలుపు లేనివన్నీ నా యొద్దను ఎడల నేను దొంగిలితిరని చెప్పవచ్చునా నేను. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక చక్కని మాటను మనం చూస్తున్నాం. అదేంటంటే న్యాయ ప్రవర్తన. మన ప్రవర్తన ఎలాగుండాలి అని అంటే దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం న్యాయ ప్రవర్తన. మన ప్రవర్తనలో ఏం కనపడాలంటే న్యాయము కనపడాలి. క్రీస్తునందు ప్రియులారా, ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉన్న వ్యక్తులలో, అనగా రక్షణ పొందని వ్యక్తుల్లో, దేవునితో సంబంధం లేకుండా బ్రతుకుతున్న వారిలో అందరూ కాదు కానీ ప్రియులారా ఎక్కువ శాతం ఒకవేళ అన్యాయం కనపడవచ్చు. వాళ్ళలో చాలామంది న్యాయంగా నడుచుకునే వ్యక్తులు లేకపోలేదు. కానీ ప్రియులారా, రక్షించబడ్డాము అని చెప్పుకుంటున్నాం మనము, దేవుని ఎరుగుదుము అని చెప్పుకుంటున్నాం మనము, నేను మార్పు చెందాను అని చెప్పుకుంటున్నా. నీ జీవితంలో నీ ప్రవర్తనలో మార్పు కనబడుతున్నదా? ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? ఇక్కడ యాకోబు చెబుతున్నాడు న్యాయ ప్రవర్తన. మన ప్రవర్తనలో న్యాయం కనపడాలి, మనం చేసే కార్యక్రమాల్లో న్యాయం కనపడాలి. మన ప్రభువు, మన దేవుడు న్యాయాధిపతి, న్యాయమును ప్రేమించేవాడు, అన్యాయస్తుడు కాదు. అన్యాయమును ఆయన అన్నడు కూడా సహించడు. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తనలో న్యాయం కనపడాలి. లోకంలో ఒక మాట చెప్తారు కదా, తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అని. లోకంలోనే అంతుంటే దేవుని ఎరిగిన నీ జీవితంలో ఇంకెంత న్యాయంగా ధర్మంగా నడుచుకోవాలో కదా, ఇంకెంత న్యాయంగా ప్రవర్తించాలో కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మన జీవితాల్లో న్యాయముగా నడుచుకోవాల్సిన ధర్మం లేకపోతే ప్రవర్తన ఖచ్చితంగా మనము కలిగి ఉండాల్సిన వారమని దేవుని వాక్యం చెప్తా ఉంది.
న్యాయ ప్రవర్తన. యెహోషాపాతు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన రాజుగా పరిపాలన చేస్తున్న కాలంలో ప్రియులారా ఆ రాజ్యంలో చాలా సంస్కరణలు తీసుకొస్తున్న వ్యక్తిగా మనకి కనబడతాడు. ఆయన తన పరిపాలనలో భాగంగా చేసిన ఒక అద్భుతమైన పనిని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయం 5వ వాక్యం నుంచి చదువుకుందాం. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యోధావారున్న బురుజులు గల పట్టణాలన్నిటిలో న్యాయాధిపతులు నిర్ణయించి వారికి ఇలాగూన ఆజ్ఞాపించెను. తన దేశంలో యూదారాజ్యంలో అనేకమైన సంస్కరణలు, మార్పులు, చేర్పులు తీసుకొచ్చిన వ్యక్తిగా యెహోషాపాతు రాజు మనకి కనబడతాడు. ఈ యెహోషాపాతు రాజు చేసిన పనుల్లో ఒక పని ఏంటంటే న్యాయాధిపతులను నిర్ణయించాడు, జడ్జిస్ నియమించాడు. ఆయా పట్టణాల్లో ఈ న్యాయాధిపతులను నియమించి నిర్ణయించి వారితో ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ మనం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుతున్నాను. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమములను బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండును గాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడిని యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునేవాడు కాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే న్యాయ నిర్ణేతలు లేక న్యాయాధిపతులు నియమించినట్లుగా మనకి కనబడుతుంది. కేవలం నియమించటమే కాకుండా వారికి ఒక మంచి సూచన, హెచ్చరిక వారికి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారితో ఏమంటున్నాడు? మీరు దేవుని నియమాన్ని బట్టి తీర్పులు తీర్చండి. మీరు తీర్చే తీర్పులు ఎలా ఉండాలంటే దేవుని నియమాలను బట్టి తీర్పులు తీర్చాలి. ఎందుకు? దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, చివరిలో ఈయన పలికిన మాట ఏంటంటే మన దేవుడని యెహోవా యందు దౌష్ట్యం లేదు, చెడుతనం లేదు, దుష్టత్వం లేదు, ఏ పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. అంత మాత్రమే కాకుండా ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునేవాడు కాదు. ఎంత అద్భుతమైన దేవుడండి. అందుకని ఇక్కడ యెహోషాపాతు ప్రియులారా న్యాయాధిపతులతో పలుకుతున్న మాట ఏమిటి అని అంటే, మీరు న్యాయం తీర్చే సమయంలో దేవుని జ్ఞాపకం చేసుకునండి. దేవుని స్థానంలో మీరున్నారు, తీర్పు తీర్చుతున్నారా? ఆ స్థానము దేవునిది. కాబట్టి దేవుని స్థానంలో ఉన్న మీరు దేవుని వల్ల నడుచుకోవాలి. దేవునికి ఏం లేదంటే పక్షపాత బుద్ధి లేదు. దేవునికి ఏమి లేదనంటే లంచము తీసుకునే గుణం లేదు. ఆయన లంచం తీసుకునేవాడు కాదు, ఆయన పక్షపాతి కాడు, ఆయనలో ఎటువంటి చెడుతనం లేదు. మీరు దేవుని స్థానంలో కూర్చుంటున్నారు, మనిషికి మధ్య తీర్పు తీరుస్తున్నారు. వాస్తవానికి ఆ పని చేయాల్సింది దేవుడు. దేవుని స్థానంలో మీరు కూర్చుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండి మీరు తీర్పు తీర్చాలి. దేవుని వల్లే మీరు నడుచుకోవాలి, దేవుని వల్లే ప్రవర్తించాలని చెప్పి గట్టి సూచనలు వారికి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ పలుకుతున్న మాటలు కూడా మనం గమనించినట్లయితే ప్రియులారా 7వ వాక్యాన్ని మీకు చదువుతున్నాను. యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి. ఎంత చక్కని మాట. యెహోవా భయము, దేవుని భయం మీ మీద ఉండును గాక, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చండి. క్రీస్తునందు ప్రియులారా, నేటి దినాల్లో మనం చూసినట్లయితే అనేక మంది వ్యక్తులు బైబిల్లో తప్పులు పట్టుకొని వెతుకుతూ ఉన్నారు. ప్రియులారా, ఆ రీతిగా తప్పులు పట్టాలని ఎతికి రక్షణ పొంది దేవుని కొరకు బలంగా వాడబడిన వ్యక్తులు క్రైస్తవ లోకంలో అనేక మందిని మనం చూస్తాం. ఉదాహరణకు మనం చెప్పాలంటే ఆర్ఆర్కే మూర్తి గారు ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. బైబిల్లో తప్పులు వెతకాలని ప్రారంభించి ఏడ్చాడు. ఏంది కథ అంటే బైబిల్లో తప్పులు కనబడట్లేదు, బైబిల్ చదువుతుంటే నా తప్పులు కనబడుతున్నాయి అని చెప్పి పశ్చాత్తాపడి రక్షించబడి దేవుని కొరకు అద్భుతమైన సాధనంగా వాడబడ్డాడు. దేశ విదేశాలలో దేవుని సాధనంగా వాడబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నేటి దినాల్లో చాలామంది దేవుని వాక్యాన్ని చదువుతూ తప్పులు పట్టాలని చూస్తూ ఉన్నారు. బైబిల్ ప్రియులారా, నువ్వు ఎంత వెతికినా నువ్వు అపార్థం చేసుకొని వక్రీకరించి తప్పులు చెప్పడమే కానీ ఇది దేవుని వాక్యం, ఇది లోపములు లేనిది, పరిశుద్ధ గ్రంథం. దీనిలో ఎవ్వరు తప్పులు పట్టుకోలేరు. మనస్సాక్షిని చంపుకొని మాట్లాడితే తప్ప ఎవ్వడూ కూడా దీంట్లో తప్పులు పట్టలేరు, వారి వల్ల కాదు. ఎందుకో తెలుసా?
ఈ గ్రంథం రాయించింది సృష్టికర్త అయిన దేవుడు. నువ్వు అంగీకరించరా నిన్ను సృజించిన దేవుడు. ఒకానొక రోజున ఆయన ఎదుట నువ్వు వంగాలి, మోకరించాలి, ఆయన ఎదుట నిలబడాలి. నువ్వు ఆయన ఎవరు అనుకుంటున్నావు? దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే దేవుడు, ఆయనే లోకరక్షకుడు. ఆయన తప్పు చేయవాడు కాదు, ఆయన పాపం చేయవాడు కాదు, ఆయన దౌష్ట్యం లేదు. అందుకనే తీర్పు తీర్చే వ్యక్తి కూడా ఎలాగ ఉండాలని అంటే ఆ వ్యక్తి దేవుని భయముతో తీర్పు తీర్చాలి. అంత మాత్రమే కాకుండా ఇంకో అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఏమనంటే హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చండి. మీ తీర్పు ఎలా ఉండాలో తెలుసా? మీ తీర్పులు ఒకలాగా, మీ ప్రవర్తన మరొకలాగా ఉండకూడదు. మీ జీవితమే హెచ్చరికగా ఉండాలి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనకి కనబడుతున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు రాజుగా ఉన్న యెహోషాపాతు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం ఆయా సమయాల్లో తీర్పులు తీర్చాల్సిన సమయం వచ్చినప్పుడు న్యాయ ప్రవర్తన, న్యాయముగా మాట్లాడుట, న్యాయముగా తీర్పు తీర్చుట చాలా ముఖ్యమైనది. న్యాయమైన ప్రవర్తన చాలా విలువైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని న్యాయంగా నడుచుకోమని చెప్తూ ఉన్నాడు. తీర్పు తీర్చాల్సి వచ్చి ఇద్దరు వ్యక్తుల మధ్య తీర్పు తీర్చాల్సి వచ్చిందా, న్యాయంగా తీర్పు తీర్చాలి. ఇది మన జీవితంలో చాలా విలువైనది. న్యాయంగా తీర్పులు తీర్చటం నేటి వ్యవస్థల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, న్యాయం అనేక విషయాల్లో కనబడట్లేదు. సహజీవనం చేయొచ్చు అని చెబుతున్నారు. ఇది ఎంతమంది జీవితాలను నాశనం చేస్తుంది, ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తుంది. దేవుడు దాన్ని అంగీకరించట్లేదు ప్రియులారా. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు అని అంటే, న్యాయాధిపతులారా, మీరు తీర్పు తీర్చే సమయంలో యెహోవా నియమమును బట్టే తీర్పు తీర్చాలి కానీ మనుషుల నియమాలు బట్టి తీర్పు తీర్చకూడదు. మనుషుల నియమాలు మనుషులు చుట్టూ తిరిగే నియమాలు, స్వేచ్ఛపూరితో కూడిన నియమాలు అవి. మనుషుడు స్వేచ్ఛ పేరిట దేవుని భయాన్ని కోల్పోయి విచ్చలవిడి జీవితానికి ఒడిగడుతున్న పరిస్థితులు, సమాజాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు నేడు సమాజంలో కనబడుతున్నాయి. కాదంటారా? దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ వివాహ వ్యవస్థను పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. భార్య అయినా భర్త అయినా సరే. ప్రియులారా, వివాహమునకు వెలుపల జీవితం దేవునికి వ్యతిరేకమైన జీవితం, అది పాపం. మనుషులు దానిని ముద్దు పేర్లు పెట్టి, మంచి పేర్లు పెట్టి దాన్ని ఘనంగా చూడొచ్చేమో కానీ దేవుడు దాన్ని అసహ్యంగా చూస్తున్నాడు. అందుకనే ఆ న్యాయాధిపతులకు దేవుని వాక్య ప్రకారంగా దైవ భయం కలిగిన యెహోషాపాతు ఏమని సెలవిచ్చాడు అని అంటే, దేవుని నియమాన్ని బట్టి మీరు తీర్పు తీర్చండి అన్నాడు. దేవుని నియమాన్ని బట్టి తీర్పు తీర్చండి, మనుషుల నియమాలను బట్టి కాదు. మనుషుల నియమాలు ఈ రోజు ఒక రీతిగా ఉంటాయి, రేపు ఇంకొక రీతిగా ఉంటాయి. ఒకడు ఒక రీతిగా చెప్తాడు, ఇంకొక రీతిగా చెప్తాడు. ప్రియుల దయచేసి వినండి, మానవ జీవితానికి గీటురాయి మనుషుని మాట కాదు, కానీ మానవ జీవితానికి గీటురాయి దేవుని మాట, దేవుని వాక్యం. అప్పుడే సమాజానికి క్షేమం, అప్పుడే కుటుంబానికి క్షేమం, అప్పుడే మానవ జీవితానికి క్షేమం, భవిష్యత్తుకి పునాది. దేవుని నియమాన్ని మీరి మనుషుడు భవిష్యత్తుని పాడు చేసుకుంటాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని నియమం మానవ జీవితాన్ని నిర్మిస్తుంది. దేవుని నియమం సమాజానికి క్షేమాన్ని కలుగజేస్తుంది. దేవుని నియమం కుటుంబాలను ఉన్నతమైన స్థితిలో జీవించేటట్లుగా చేస్తుంది. మానవ జీవితానికి విలువ తీసుకొచ్చేది దైవ నియమం అయితే, మానవుని సొంత నియమాలు ప్రస్తుతం బాగుంటాయేమో కానీ రానున్న దినాల్లో అవి మానవ జీవితాన్ని అతలాకుతలం చేసేసేసి, కుటుంబాన్ని పాడు చేసి, సమాజాన్ని నాశనం చేసి, భవిష్యత్తు లేకుండా చేస్తాయి మానవ నియమాలు. ప్రతి మానవ నియమం దైవ నియమం అనుసరించినదై ఉండాలి. అప్పుడే క్షేమం, అప్పుడే సమాధానం, అప్పుడే నెమ్మది, అప్పుడే దీవెన అనే సంగతిని ప్రియులారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించాలని దైవ లేఖనం మనకు ఉద్బోధిస్తూ ఉంది, దైవ లేఖనం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం. న్యాయ ప్రవర్తన మొదటగా ప్రియులారా, న్యాయము అనేది మన కాంక్షించే వ్యక్తులుగా ఉండాలి. ఎందుకనంటే మన దేవుడు న్యాయమును ప్రేమించేవాడు, ఆయన న్యాయమును ప్రేమించేవాడు, ఆయన న్యాయకర్త, ఆయన న్యాయస్థుడు కాదు. ఆహా, ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామో. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఈ విషయాన్ని అర్థం చేసుకో. సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడైనా తీర్పు తీర్చాల్సి వచ్చినప్పుడు పక్షపాత బుద్ధి ఉండడానికి వీల్లేదు. వాళ్ళ వల్ల నాకేదో లాభం కలుగుతుంది, నేను వాళ్ళ పక్షాన్ని మాట్లాడితే నాకు ఉపయోగం కలుగుతుందనే దురుద్దేశంతో ఎప్పుడూ కూడా తీర్పులు తీర్చకూడదు. ఒకవేళ మనము
ఒక పక్షంగా మాట్లాడినట్లుగా ఉన్నా, ఎవరి పక్షాన మనం మాట్లాడినట్టుగా లేదో 4 రోజుల తర్వాత ఇదిగో మాకు అన్యాయంగా మాట్లాడాడు మా పక్షాన అన్న వ్యక్తులు, భావించిన వ్యక్తులు, ఆ రీతిగా ఆలోచన చేస్తున్న వ్యక్తులు 4 రోజుల తర్వాత వాళ్ళు ఏం చెప్పాలంటే, మీరు న్యాయం చెప్పారండి, మాకు అప్పుడు అర్థం కాలేదు కానీ మీరు న్యాయం చెప్పారండి, మీ మాట మేము ఆ రోజున అపార్థం చేసుకున్నాము కానీ మీరు న్యాయం చెప్పారండి అని చెప్పాలి. ఎవరైనా అంతే కదా, మనం తప్పు చేసిన మన పక్షానే న్యాయం రావాలనుకుంటాం కదా, మనం అనుకున్నట్టు మనకు జరగాలని ఎన్నడూ కూడా కాంక్షించకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. న్యాయమైన ప్రవర్తన. న్యాయమైన ప్రవర్తన ఏం చేస్తుంది అని అంటే ప్రియులారా, దేవుని వైపు ప్రజలు చూచేటట్లుగా చేస్తుంది, దేవుని వైపు చూచేటట్లుగా చేస్తుంది. దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడండి. ఆహా, ఎంత అద్భుతమైన సాక్ష్యం ప్రియులారా, ఎంత ఘనమైనది, దేవునికి ఎంత మహిమ. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరుడా, ఒకవేళ నువ్వు అన్యాయం ఎదుర్కొంటున్న వ్యక్తివా, ఏ విషయంలో అన్యాయం ఎదుర్కొని ఏడుస్తున్నావో, వేదన పడుతున్నావో, ఒక మాట చెప్పనా, దేవుడు న్యాయస్థుడు. తగిన సమయంలో ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడనే సంగతిని గుర్తుంచుకోవాలి. ప్రవర్తనలో న్యాయ ప్రవర్తన చాలా విలువైనది, చాలా ముఖ్యమైనదనే సంగతి నేను జ్ఞాపం చేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించి మనకందరికీ న్యాయమైన ప్రవర్తన అనుగ్రహించి సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందామా? మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవా, నీకు వందనాలు. నువ్వు న్యాయవంతుడు, మేము కూడా న్యాయంగా జీవించాలని కోరుకున్న న్యాయవంతుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అటు జీవితం మాకు దయచేయండి ప్రభా. న్యాయమైన ప్రవర్తన మాకు అనుగ్రహించండి, సరైన గ్రహింపుతో జీవించినట్లు కృప చూపించండి. దైవానికి స్తోత్రాలు. మా జీవితమే హెచ్చరికగా ఉండాలని, అటు రీతిగా నడుచుకోవాలని ఏదైనా మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు నీ స్తోత్రాలు. సమాజంలో ప్రభా, కుటుంబాల్లో సరైన పరిస్థితులు లేకపోవడానికి, న్యాయాన్ని ప్రేమించకపోవటమే అని మాకు తెలియచేసిన నీ మాటల కొరకు నీ స్తోత్రాలు ప్రభా. దేశంలో న్యాయమైన పరిస్థితులు మేము చూచినట్లు సహాయం చేయండి. సమాజంలో అటువంటి శ్రేష్టమైన సంగతులు చూచినట్లు కృప చూపించండి. న్యాయముగా నడుచుకొని భవిష్యత్తును నాయన కాపాడుకోవడం నేర్పించండి తండ్రి. ప్రకటించబడిన నీ మాటలు నీరు గట్టి ఫలింపచేయండి. ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో ప్రభా, ఎవరు ఎటువంటి అన్యాయ పరిస్థితులు ఎదుర్కొని వేదనతో దుఃఖంతో ఉన్నారో వారికి న్యాయం జరిగించండి తండ్రి. నీకే స్తుతులు నాయన, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే పరిస్థితులు ప్రతికూలతలు కలిగి ఉన్నారో నీ బిడ్డను జ్ఞాపం చేసుకుని వారి యొక్క అవసరతలు తీర్చండి. మీరు అక్కడ కొరకే, మీ రాజ్యం కొరకే మా జీవితాలు సిద్ధపడినట్లు కృప చూపించుదురని యేసయ్య ఉన్నత నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకే, రాజ్యం కొరకై మనందరినీ సిద్ధపరిచి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా.